అవునా? మనుషుల మనమే ప్రేమను బట్టి మన పిల్లల విషయంలో ప్రతి తండ్రి అనుకుంటాడు, కష్టపడే తండ్రి, నా బిడ్డ ఈ చాకిరీ చేయకూడదు, నా బిడ్డ నాకంటే నెమ్మది గల జీవితం జీవించాలి. చెప్తూ ఉంటాడు కూడా కొడుకు, రే నా బాధలు చూస్తానే ఉన్నావు కదరా, నాకు పట్టిన గతి నీకు పట్టకూడదురా, కష్టం చేసి కూడా నలుగురిలో మాట్లాడతా ఉన్నారా, నేను ఆ గతి నీకు వద్దురా, కాస్త కష్టపడి చదువురా, నీ భవిష్యత్తును జాగ్రత్త చేసుకోయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అంటే తను దీనుడై ఉన్నప్పటికీ తన బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అలాంటి మంచి తలంపులే తమ బిడ్డల ఎడల కలిగి ఉంటారు, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. నా గతి నీకు రాకూడదు, నాకు పట్టిన పరిస్థితి నీకు పట్టకూడదు. తల్లిదండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, పిల్లలకు చెప్తారు, ఇదిగో నేను పొరపాటు పడ్డాను, నా తల్లిదండ్రులకు క్షోభను మిగిలించాను, ఆ శాపాన్ని నేను అనుభవించాను, నా కుమార్తె నువ్వు అలాంటి స్టెప్ తీసుకోవద్దు, నేను తీసుకొని ఈరోజు కూడా నెమ్మది లేని బతుకుతున్నాను, శపించబడ్డాను, అలాగున నువ్వు అడుగు వేసి నువ్వు శాపగ్రస్తురాలివి కావద్దు, శాపగ్రస్తుడు కావద్దు అని సలహా ఇస్తుంటారు. నా గతి నీకు పట్టకూడదు, నా పరిస్థితి నీకు రాకూడదు. త్రాగుడుకు బానిసైన తండ్రి కొడుకు సలహా ఇస్తాడు, రే ఇదిగో నా జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడు, నా జీవితం నాశనం అయిపోయింది, మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ అమ్మను పట్టించుకోకుండా నేను సర్వనాశనం అయ్యాను, నా బ్రతుకు చూస్తా కూడా నువ్వు ఎలా తాగుతున్నావురా, వద్దయ్యా దాని జోలికి పోవద్దురా, ఇదిగో నా జీవితం నాశనం చేసింది, మీకు నాకు కాకుండా చేసిందిరా, నా గతి మీకు పట్టకూడదయ్యా, ఈ కర్మ మీకు పట్టకూడదు, ఈ శాపం మీకు రావద్దురా, ఇది నాతోనే పోని అని బ్రతిమలాడతాడు డ్రింక్ మాస్టర్ కూడా. ఎవరు? ఎప్పుడైతే మనం దాన్ని స్వాధీనపరచుకోలేము, అది డేంజర్ ప్రదేశం, అక్కడ నెఫీలీ జాతి మనుషులు ఉన్నారు, ఇంత పొడుగోళ్ళు ఉన్నారు అని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ గుండెలు అవిసిపోయినాయి. ఇశ్రాయేలు సర్వ సమాజము, లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు, గొడవ చేశారు. మోషే అహరోనుల మీద సణిగారు, అంతటితో ఆగల, యెహోవా మీద కూడా సణిగారు. బాగా వినండి, దేవుడి మీద సణిగి వాళ్ళు పలికిన మాటలు దేవుణ్ణి చాలా బాధ పెట్టినాయి. అసలు దేవుడు ఏమనుకున్నాడు వాళ్ళ గురించి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుని ఆలోచనల గురించి. దేవుడంట వాళ్ళందరినీ ఆ దేశానికి తీసుకొచ్చి కత్తివాత చేత చంపించాలని తెచ్చాడంట. ఒకటి, వాళ్ళ భార్యల్ని శత్రువులకు అప్పగించాలని తెచ్చాడంట. వాళ్ళ పిల్లల్ని కొల్ల సొమ్ముగా బానిసలుగా ఆ ప్రజలకు అప్పగించాలని తెచ్చాడంట. మొత్తం మీద టోటల్గా వాళ్ళ ఊహ ఏంటంటే, ఇప్పుడు దేవుడి గురించి, వాళ్ళ దేవుడిని గురించి అంటున్న మాట, మమ్మల్ని నాశనం చేయాలని తెచ్చాడు వీడికి అన్నారు. ఎందును బట్టి ఈ మాట అన్నారంటే, వాళ్ళు విన్నదాన్ని బట్టి, వాళ్ళు విన్న చెడ్డ సమాచారమును బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యను బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న శోధనను బట్టి. నిజంగానే దేవుడు అలాగే ఊహించుకున్నాడా? అసలు దేవుని ఊహ ఏంటి? వాళ్ళు అనుకున్నది ఏంటి? ఈరోజు మనం కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు, మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి దుష్ట తలంపులు వచ్చే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయుల కంటే మనమేం గొప్ప కాదు, వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డోళ్లే, మనం దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళమే. వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేశారు, మనం కూడా కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నాం. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలాగైతే గలగల మాట్లాడారో, మనం కూడా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనం కూడా గలగల మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, అరే నిజంగా నేను అలానే అనుకున్నానా మీ విషయంలో? అసలు నేను ఏమనుకున్నానో నీకు తెలుసా? తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు మీరు. అసలు ఏ ఉద్దేశంతో నేను మిమ్మల్ని బయటికి తెచ్చాను? ఇంతకాలం మిమ్మల్ని అన్ని విధాలా నేను ఎలా కాపాడుతూ వచ్చాను? ఏం ఉద్దేశం కడుపులో పెట్టుకొని ఇదంతా చేశాను? మీ బంగారు భవిష్యత్తును ఆశించి, మీరు శ్రేష్టమైన రీతిలో, ఆశీర్వదించబడిన రీతిలో, దీవెనకరమైన రీతిలో, భూలోకములోని సకల జనముల చేత కొనియాడబడే స్థితిలో మిమ్మల్ని ఉంచాలనేది కదా నా ఆశ, ఆలోచన. నేను మిమ్మల్ని ఎక్కడో ఉంచాలని ఊహించుకుంటే దరిద్రులారా, నేను మిమ్మల్ని నాశనం చేయాలని పూనుకున్నానా? మీ భార్యలను పరుల పాలు చేయాలని పూనుకున్నానా?
మీ పిల్లల్ని బానిసలుగా, దోపుడు సొమ్ములాగా, కొల్ల సొమ్ములాగా అప్పగించాలని పూనుకున్నానా? ఈ దేశానికి తెచ్చి కత్తివాత మిమ్మల్ని చంపేదే ఉందిరా. ఒక తెగులు వదిలేనంటే సస్తారు కదా మీరు. మీకు కత్తులు కట్టార్లు అవసరమా? మిమ్మల్ని సావగొట్టాలనుకుంటే ఆ ఫరో గాడి బ్రెయిన్ని కొంచెం లూజ్ చేస్తే వాడే చంపుతాడు కదరా మిమ్మల్ని. అసలు ఇంత చాకిరి ఎందుకురా నాకు? అక్కడే వాడికి జస్ట్ కొంచెం బ్రెయిన్ లూజ్ చేసేవాడు అయినా అయిపోయి మిమ్మల్ని అందరినీ కాజేసేవాడు వాడు. మీ పిల్లల్ని చంపలేదా వాడు? మీ మగ పిల్లల్ని హతం చేయలేదా వాడు? పిల్లల్ని హతం చేసినవాడు పెద్దల్ని కూడా హతం చేయడానికి తిప్పటం నాకెంత పని. కానీ నేను అదే అనుకున్నానా? నేను నీ విషయంలో అనుకున్న తలంపులు వేరు, నువ్వు అనుకుంటూ నన్ను అంటున్నది వేరు. ఇది సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నీ విషయంలో నాకున్న ఉద్దేశము నీవు గుర్తించలేదు. నీ విషయంలో నాకున్న తలంపును నాకున్న ఊహలను నువ్వు గుర్తించలేదు. నువ్వు ఏ పొద్దు కూడా నీ బుర్రకు తోచినట్టు, నీ మనసుకు తోచినట్టు నువ్వు మనుషులను అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నావు దరిద్రంగా. నన్ను ఎట్లా అర్థం చేసుకుంటావు అట్లా? ఇది ఇక్కడ దేవుని ఫీలింగు. మీలో ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఎంతమందికి అర్థమైందండి? చాలా వందనాలు. కొంతమందికి అర్థం కాలేదా? అర్థం కానోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అర్థం కాకపోయినా ఎత్తరు. మరి ఏం వింటున్నారని నేను అడుగుతాను కాబట్టి. అర్థం కాకపోవటానికి ఏం లేదండి. కొన్నిసార్లు మనుషుల్ని మనం ఊహించుకుంటాం. మన విషయంలో వాళ్ళకి ఏ అభిప్రాయం లేకపోయినా వీడేదో నా గురించి తేడాగా అనుకుంటున్నాడని మనం ఊహించుకుంటాం. మనుషులను అపార్థం చేసుకుంటాం. మన తోటి సహోదరులను అపార్థం చేసుకుంటాం, సహోదరులను అపార్థం చేసుకుంటాం. ముందు మనమే తేడా అయి ఉండి అందరినీ తేడాగా ఆలోచిస్తూ ఉంటాం. తను దొంగ అయితే ఇతరులను నమ్మదని. దొంగోడు ఎవరిని నమ్మడు, ఎందుకంటే వాడు దొంగ కదా, వాడికి అందరూ దొంగల్లాగే కనపడతారు. అర్థమైందా? చెడిపోయినోడు కూడా ఎవడిని నమ్మడు, ఎందుకంటే ముందు వాడు తేడా కదా, అందరూ అంతే ఉంటారు అనుకుని ఫీల్ అవుతుంటాడు వాడు. కాబట్టి మనం మనుషుల్ని కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళకి మన మీద సదభిప్రాయం ఉన్నా దురభిప్రాయం ఏది మనకు తెలిసినా తెలియపోయినా వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళు నా గురించి కొంతమంది లేడీస్ ఉన్నారు. ఆమెకి వెళ్ళి చూస్తా ఇద్దరు దూరంగా మాట్లాడుకున్నారనుకో, ఖచ్చితంగా నా గురించి చేశారు మీటింగ్ అని వాళ్ళని కదిలించుకొని తగాద పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విషయం ఏంటంటే వాళ్ళు వేరే విషయం మాట్లాడుకుంటా ఆశువుగా చూశారు ఆమెకి వెళ్ళి. ఏం పట్టుకుంది? నా గురించే మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడినంతసేపు నాకెళ్ళి చూశారు. లేదు, ఒక్కసారి చూశారు, ఇక ఏం ఫిక్స్ అయిపోయింది. అట్లా అపార్థం చేసుకుని నా గురించి వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, వీళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు అలా అనుకుంటున్నారు. అపార్థం చేసుకొని మనుషులను గురించి మనం ఊహించుకోవచ్చు. కానీ దేవుడి గురించి మనం అట్టి ఊహ ఎప్పుడూ కలిగి ఉండరాదు. అసలు దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, నా భవిష్యత్తును గురించి దేవుడు ఏం తలంపులు కలిగి ఉన్నాడన్న ఒక్క ప్రశ్నతో మనం ఆలోచించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో మనకి. మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నాకైతే భలే హాయిగా ఉంటుంది ఆ ఆలోచన వస్తేనే. అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నా గురించి ఏం ఆశిస్తున్నాడు, అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు. నేను చెప్పనా? సింహాసనం ఎక్కించాలని ఆశిస్తున్నాడు, మనకు కిరీటము పెట్టాలని ఆశిస్తున్నాడు, రాజదండము మన చేత ఉండటం చూడాలని ఆశిస్తున్నాడు, జనములకు దీవెనకారముగా తరములకు సంతోష కారణముగా మనల్ని చేయాలని ఆశిస్తున్నాడు. ఇలాంటి ఆశిస్తాడా? లేకపోతే మనం సర్వనాశనం అవుతున్నట్టు, మనం పాతాళానికి పోతున్నట్టు, భూమి మీద కూడా మనం ఏదో అయిపోతున్నట్టు ఇట్లాంటి ఊహలు పొరపాటున వస్తాయా? భూమి మీద మనుషులకే రావు కదండి, మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకే రావుగా. మనం చెడిపోతున్నట్టు, పడిపోతున్నట్టు, నాశనం అవుతున్నట్టు, పాడవుతున్నట్టు అవ్వాలని కోరుకుంటారా? అలా ఊహిస్తారా? అలాంటి కీడు సంబంధమైన ఊహలు వస్తేనే దేవుడా నా బిడ్డలకు ఆ పరిస్థితి ఎప్పుడు రావద్దు నాయనా అని మనం దేవుణ్ణి వేడుకుంటాం బిడ్డల విషయంలో. అవునా? మనుషుల మనమే ప్రేమను బట్టి మన పిల్లల విషయంలో ప్రతి తండ్రి అనుకుంటాడు, కష్టపడే తండ్రి, నా బిడ్డ ఈ చాకిరీ చేయకూడదు, నా బిడ్డ నాకంటే నెమ్మది గల జీవితం జీవించాలి. చెప్తూ ఉంటాడు కూడా కొడుకు, రే నా బాధలు చూస్తానే ఉన్నావు కదరా, నాకు పట్టిన గతి నీకు పట్టకూడదురా, కష్టం చేసి కూడా నలుగురిలో మాట్లాడుతూ ఉన్నారా, నేను ఆ గతి నీకు వద్దురా, కాస్త కష్టపడి చదువురా, నీ భవిష్యత్తును జాగ్రత్త చేసుకోయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటాడు.
అంటే తను దీనుడై ఉన్నప్పటికీ తన బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అలాంటి మంచి తలంపులే తమ బిడ్డల ఎడల కలిగి ఉంటారు. వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. నా గతి నీకు రాకూడదు, నాకు పట్టిన పరిస్థితి నీకు పట్టకూడదు. తల్లిదండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, పిల్లలకి చెప్తారు, ఇదిగో నేను పొరపాటు పడ్డాను, నా తల్లిదండ్రులకు క్షోభను మిగిలించాను, ఆ శాపాన్ని నేను అనుభవించాను, నా కుమార్తె నువ్వు అలాంటి స్టెప్ తీసుకోవద్దు, నేను తీసుకొని ఈరోజు కూడా నెమ్మది లేని బతుకుతున్నాను, శపించబడ్డాను, అలాగున నువ్వు అడుగు వేసి నువ్వు శాపగ్రస్తురాలివి కావద్దు, శాపగ్రస్తుడు కావద్దు అని సలహా ఇస్తుంటారు. నా గతి నీకు పట్టకూడదు, నా పరిస్థితి నీకు రాకూడదు. త్రాగుడుకు బానిసైన తండ్రి కొడుకు సలహా ఇస్తాడు, రే ఇదిగో నా జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడు, నా జీవితం నాశనం అయిపోయింది, మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ అమ్మను పట్టించుకోకుండా నేను సర్వనాశనం అయ్యాను, నా బ్రతుకు చూస్తా కూడా నువ్వు ఎలా తాగుతున్నావురా, వద్దయ్యా దాని జోలికి పోవద్దురా, ఇదిగో నా జీవితం నాశనం చేసింది, మీకు నాకు కాకుండా చేసిందిరా, నా గతి మీకు పట్టకూడదయ్యా, ఈ కర్మ మీకు పట్టకూడదు, ఈ శాపం మీకు రావద్దురా, ఇది నాతోనే పోని అని బ్రతిమలాడతాడు డ్రింక్ మాస్టర్ కూడా. ఎవరు? చెడిపోయినటువంటి వారే పిల్లలు బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలని చెడిపోయిన వారే కోరుకున్నప్పుడు, నీతిమంతుడు, ప్రేమగలవాడు, పాపులని ఎంచకుండా ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు ఒక్కసారంటే ఒక్కసారైనా నీ కీడును ఆశిస్తాడా? నువ్వు పాడు కావాలని కోరుకుంటాడా? ఊహించు ఒక్కసారి, ఊహకు తెచ్చుకో. అసలు సాధ్యమేనా? మరి ఏంటి ఆయన ఊహ ఏంటి? ఆయన ఊహ ఏంటి? భూమి మీదైనా నిత్యత్వంలో అయినా ఆయన బిడ్డవైన నువ్వు, ఆయన రక్తంలో కడగబడిన నువ్వు, నేను శ్రేష్టమైన స్థితిలో ఉండాలని నా దేవుడు ఊహిస్తాడు. నా దేవుడు తలస్తాడు. నేను చెప్తున్నాను, నువ్వు అనుకున్న స్థాయి కాదు, అంతకు మించిన స్థాయిలో నువ్వు ఉండాలని కోరుకుంటాడు. ఇది నీకు, ఈ ఊహ నీకు వచ్చినప్పుడు, ఇది నువ్వు గుర్తించినప్పుడు దేవుణ్ణి మనసారా స్తుతించడమే తప్ప సనగటం, వణగటం, నీ గతి నీకు బట్టి నువ్వు దూషించటం అనేవి ఉండవు. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్పినట్టుగా నువ్వు దేవుణ్ణి గుర్తించగలిగితే నోరు తెరచి హాయిగా దేవుణ్ణి ఆరాధించుకుంటావు, మహింపరుచుకుంటావు. ఎందుకంటే దేవుడు మన ఉన్నతినే కోరతాడు కానీ మన నాశనాన్ని కోరడు. మన అభివృద్ధినే కోరతాడు కానీ మన పతనాన్ని కోరడు. కడుపు నిండా నీకు తిండి దొరకాలని కోరుకుంటాడు కానీ పస్తులతో నువ్వు మాడాలని కోరుకోడు. శ్రేష్టమైన వస్త్రం నువ్వు తొడగాలని కోరుకుంటాడు కానీ చింకి పాతర బతుకులను నువ్వు పొంది ఉండాలని దేవుడు కోరుకోడు. స్థిరమైన నివాసములో నీవు నెమ్మదిగా బతకాలనే కోరుకుంటాడు నా తండ్రి, కానీ నిలవరమైన నివాసము లేని స్థితిలో నీవు ఆయిల్లో తిరుగుతా పిల్లి కాపురం చేయాలని కోరుకోడు. కోరుకుంటాడే. ఊహించు. ఒకవేళ కోరుకున్నా ఎందుకు కోరుకుంటాడో తెలుసా? నేను చెప్తా దానికి కారణం, వినండి. ఇప్పుడు భయంకరమైన కష్టాల్లో, అగచాట్లలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో నేను ప్రయాణం చేస్తా వచ్చా. దానివల్ల నాకు కొంచెం వ్యక్తిత్వంలో దీనత్వం, కాస్త సత్ప్రవర్తన, మనుషుల ముందు వ్యవహరించే తీరు, దేవుని ముందు కొంచెం వ్యవహరించే తీరు నాకు అబ్బింది. నాకున్న శ్రమలు, సమస్యలు, బాధలు పసిప్రాయము నుంచే నా హృదయం నలుగుతా వచ్చింది. పసిప్రాయము నుంచే నా హృదయం గాయపడతా వచ్చింది, నలుగుతా వచ్చింది. అందలాల మీద నేను పెరగల, భోగాల్లో నేను రాలా, కఠినమైన పరిస్థితుల గుండానే నేను ప్రయాణం చేశాను. ఆ కఠినమైనటువంటి పరిస్థితులు నన్ను దీనుడిగా చేశాయి. కానీ నేనున్న అనుభవాలు నా పిల్లలకు లేవు, నేను పడిన కష్టాలు నా పిల్లలకు లేవు, నేను పొందిన అవమానాలు నా పిల్లలకు లేవు, నేను పొందిన ఆర్థిక సమస్యలు నా పిల్లలకు లేవు, నేను పొందిన ఇబ్బందులు నా పిల్లలకు లేవు అనుకుందాం. అప్పుడు నేనేం ఆశిస్తాను తెలుసా? శ్రమలు నన్ను దీనునిగా చేశాయి, నా పిల్లలు కూడా దీనులు కావాలంటే వాళ్ళు కూడా కొంచెము శ్రమను అనుమతించాలి, లేమిని అనుమతించాలి, ఇబ్బందిని అనుమతించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా నాలాంటి వ్యక్తిత్వ సౌందర్యం,
రావాలి, వాళ్ళు కూడా దీనులు కావాలి అంటే బాధలు పొందిన అనుభవం వాళ్ళకు కూడా ఉండాలి అని నేను కోరుకుంటా. ఎందుకు కోరుకుంటా? ఏమన్నా అర్థమవుతుందా? నిజంగా అర్థమవుతుందా? అందరూ అదో రకంగా పెట్టి చూస్తున్నారు ముఖాలు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకు కోరుకుంటా నేను? ఎందుకంటే వారు దీనులగునట్లు, నేను పొందిన వ్యక్తిత్వ సౌందర్యం వాళ్ళకు కూడా వచ్చున్నట్లు, వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి ఆకలి కొన్నవాడిని, దీనుణ్ణి అర్థం చేసుకొని నేను చేయదగ్గ సాయం చేయడానికి ఆ బాధలు నాకు అనుభవం ఉంది కాబట్టి ఏదో నాకున్న దాన్ని చేయగలను. అదే మైండ్ పిల్లలకు కూడా రావాలంటే వానికి ఆకలి బాధ తెలియాలి, వస్త్రహీనత తెలియాలి, లేమి కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలియాలి, అవమానాలు ఎలా ఉంటాయో తెలియాలి, ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయో తెలియాలి, నలుగురిలో నిలబెట్టి అవమానపరిస్తే ఆ గాయం ఎలా ఉంటుందో తెలియాలి, అప్పులోళ్ళు తలా ఒక మాట అంటే ఆ బాధ ఎలా ఉంటుంది తెలిస్తే అప్పులు గల వాళ్ళని ఆదరించగలుగుతారు. కాబట్టి నా పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వ సౌందర్యం పొందినట్లు కొద్ది కాలం వాళ్ళకి అనుభవాలు ఉంటే తప్పేమీ లేదని నేను అనుకుంటాను తప్ప వాళ్ళ బతుకంతా అలా బతకాలని నిద్రలో కూడా నేను అనుకోను. అలాగనే అనుభవాలు వద్దనుకుంటానా? కావాలి, ఎందుకంటే వాళ్ళు దీనులకు సహాయం చేయనట్లు వారు కూడా దీనులై బ్రతుకున్నట్లు. అంతవరకే కానీ వాళ్ళ బతుకంతా అలా ఉండాలని నేను కోరుకోను. ఏమన్నా మీరు అనుకోరా? నువ్వు అనుకో పెద్దాయన, మా ఓడికి అసలు బాధ్యతలు తెలియట్లేదండి, కష్టపడి పావుల బేడ సంపాదించి చేశాను, శుభ్రంగా తింటున్నాడు, గాలికి తిరుగుతున్నాడు, ఏందిరా అంటే నన్ను అనబోతున్నాడు అని ఒక ఆయన ఇంకొక ఆయనతో అంటే ఆ ఇంకొక ఆయన ఆలోచన చేసుకుంటాడు, సేమ్ నా కొడుకు కూడా కష్టము తెలియని స్థితిలో ఎదుగుతున్నాడు, ఇప్పుడు నేను జాగ్రత్త పడకపోయానంటే వాడు కూడా ఇంతే తయారవుతాడని చిన్నగా ఇంట్లో మొదలు పెడతాడు. డబ్బులు లేవు, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, రాబడి తగ్గింది, కొంచెం సమస్యగా ఉంది అని చిన్నగా కొడుకుతో పంచుకుంటూ ఉంటాడు. ఎందుకు? కొడుకుని బ్యాలెన్స్ చేయడానికి, కొడుకు కష్టం నేర్పడానికి. లేకపోతే ముందు చెప్పినోడి కుమారుడు గాలోడైనట్టు వీడు కూడా అవుతాడు. కాబట్టి వీడికి బాధ్యతలు నేర్పాలి, వీడికి కొంచెం శ్రమల అనుభవం నేర్పాలి, నా కష్టం తెలియాలి అని చిన్నగా ట్రైనింగ్ మొదలు పెట్టుకుంటాడు తండ్రి. ఇదంతా ఎందుకంటే కుమారుడు చెడిపోకుండా దీనుడై వాడు క్రమంగా బ్రతకడానికి. మన విషయంలో కూడా దేవుడు అలా ఊహించవచ్చు, తప్పు లేదు. నాకెలా వ్యక్తిత్వ సౌందర్యం ఉందో నా పిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం ఉండాలి. నాలో ఉన్న ప్రేమ నా పిల్లల్లో కూడా ఉండాలి, నాలో ఉన్న దీన మనసు నా పిల్లల్లో కూడా ఉండాలి, నాలో ఉన్న యథార్థత నా పిల్లల్లో ఉండాలి, నాలో ఉన్న దయా జాలి గుణం నా పిల్లల్లో ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ శ్రమలు ఎలా ఉంటాయో, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నా పిల్లలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో, ఆ అవసరం కోసం అగ్ని లాంటి శ్రమలు కొన్ని అనుమతిస్తాడు తప్ప పూర్తిగా మనల్ని అందులో ఉండిపోజేయాలనేది దేవుని ఆలోచన కాదు, దేవుని సంకల్పం కానే కాదు. అర్థమైందా? ఏమర్థమైంది? మన వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచడానికి దేవుడు కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తాడు తప్ప అసలు మన గురించి ఆయనకు ఉన్న ఊహలే వేరు. ఏమున్నాయి ఊహలు? నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకీర్తుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్.